తినే పోతానావా చదువుకునే పోతానావా? నువ్వు తినే పోతానావా చదువుకునే పోతానావా? చదువుకోండి ఫస్ట్. ఎంఆర్ అవుతావా, గ్రూప్స్ రాస్తావా, లేదా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ తెగుతాయి నీకు మళ్ళా. దానికి కూడా నిన్నే మాట్లాడతాను. దెబ్బలు తెగుతాయి నీకు మళ్ళా. జిమ్మే కరా నేను రా కాదు, నువ్వు రా, బయలుదేరేది ఉందిరా. ఒక్క పెట్టే ఫ్యాన్లు వేసుకో, లేదా ఏసి వేసుకోరా. నీకు అక్కడ హాస్టల్లో రా అన్నప్పుడు రా. ఎందుకు పిలుస్తారు అనేది ఉంటుంది, నీ ఇష్టాసారం కాదు. రా రా అన్న, నాదో 10 సార్లు చెప్పించుకోవద్దు. నువ్వు ఎండాకాలం ఏసీ ఉంటే ఉండగలవా, ఉండలేవా? లేకుంటే ఉండగలవా? ఒకటి అడిగింది చెప్పు. చిన్నోడు బాగా ఒక్క పడుతుంది, ఒక్క నిమిషం కూడా ఉండలేను అసలు. ఒక నిమిషం. నువ్వు చిన్నోడు బాగా చదువుకున్నావా? అడిగిందని చెప్పు చాలు. చిన్నప్పుడు బాగా చదివినావా? చిన్నప్పుడు బాగా చదువుకున్నావా? నువ్వు 10th లో, ఇంటర్లో, అన్నిట్లో, మొత్తం కాలేజీలో అన్నిట్లో బాగా చదివినావా? చదువు అబ్బిందా నీకు బాగా? చెప్పు, అడిగిందని చెప్పు. కాదు, స్పీక్, మాట్లాడు. చెప్పే ఇప్పుడు ఎందుకో చెప్తా. మంచి స్టూడెంటేనా నువ్వు? యావరేజా, టాపరా? అబౌవ్ యావరేజ్. అబౌవ్ యావరేజ్ అంటే నాగడ తక్కువే, ఎందుకంటే నేను టాపర్. నాగడ తక్కువే, ఎందుకంటే నేను టాపర్. అది సరే. ఇప్పుడు చెప్తాడు ఎందుకనేది. నీకు హాస్టల్లో జాయిన్ చేపిస్తాను. హాస్టల్లో నువ్వు కోచింగ్ తీసుకుంటాను. అసలు నేను ఎందుకు హాస్టల్లో జాయిన్ చెప్తా, దానికి ఎందుకో చెప్తా. నాకు ఎందుకు కోచింగ్? నువ్వు బాగా చదివే పాపవి, నువ్వు నా వల్ల ఏదో ఉద్యోగం చేయలేకపోయినాను, లేకపోతే నువ్వు ఏదో కంప్లీటెడ్ అది కాదు, నువ్వు చేసుకోవచ్చు కాదు, చేయించాల్సిన అవసరం లేదు. నేను హాస్టల్లో జాయిన్ అవ్వను, నాకు జాబ్ చేయలేదు, నేను హాస్టల్లో జాయిన్ అవ్వను. నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను జాబే చేసేదాన్ని. నువ్వు నాకేమేమి చెప్పతే పనికి నీకేమో ఫ్రెండ్ వాళ్ళ వస్తావా, నాకు బీపీ తెప్పిస్తావా? ఒక్కటే చెప్పు, కొట్లాడదామా? లేకపోతే నేను చెప్పింది 10 నిమిషాలు శాంతంగా వింటావా? నీ మంచి కోసమే, నీ జీవితం బాగుండాలని. ఎందుకంటే ఉమెన్ షుడ్ హ్యావ్ జాబ్. ఏం నవ్వుతాన వేళ? అదే రాసినారు పాంప్లెట్ లో. ఒక జాబ్ ఉంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ గౌరవంగా ఉంటుంది. సరే ఈయన నిమిషం. నా ఫ్రెండ్ వాళ్ళ భార్య 9th 10th క్లాస్ కూడా కాపీలు కొట్టి పాస్ అయ్యండే పాప ఈ పొద్దు హాస్టల్కి పోయి జాబ్ కొట్టింది. హాస్టల్ పోయి జాబ్ కొట్టడం ఏంది? మా పాప చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఆ పాపకి. వాడు బెల్ట్ తో కొట్టి వాడు జాబ్ చేయడు, వాడు చదువుకోలేదు. లాస్ట్ కి ఇంకా ఎవరి వల్ల కాదని చెప్పి అనుకో, తన కాళ్ళ మీద తను నిలబెట్టి తన కాళ్ళతో తను నిలబడిన తర్వాత వీడు నిలబడాలనుకుంటున్నాడు. తన కాళ్ళతో తను నిలబడిన తర్వాత వీడు నిలబడాలనుకుంటున్నాడు. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. ఎట్లా? దాని డబ్బుతోనా? తప్పేముంది? వాడికి చేత కాదనుకో. ఇప్పుడు నీకు చేత కదా? నాకైతుంది. నాకు చేతనైనా కూడా నీకు కూడా చేతనైతుందని రుజువు చేసుకోవాలమ్మా. నాకు అసలు జాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు బేసిక్ గా నువ్వు నాకు చెప్పొద్దు. నాకు చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒక్క నిమిషం వింటావా? నాకు లేదు, నువ్వు విన్ను. నాకు ఊకే సతా ఇద్ది నిమ్మి. ఏంది మీ బీటెక్ చదువుకొని 10,000 15,000 జాబులకి వెళ్తున్నాను. నన్ను వెళ్ళి ఇప్పుడు జాబులు చేయమంటావు 8 hours 12 hours వరకు? నాకు అవసరం అవ్వదు. కూర్చో, నీకు మంచిగా చెప్తాను. మంచిగా చెప్తే నువ్వు వింటావు కదా. నన్ను ఎందుకు జాబ్ కి వెళ్ళమంటున్నావు? కూర్చో, ఒక్క నిమిషం కూర్చొని చెప్పింది నిన్న తర్వాత. హాస్టల్ అంటారు, కోచింగ్ అంటారు. కోచింగ్ కి హాస్టల్ నీకు అసలు ఏం బేసిక్ తెలీదు. కోచింగ్ పక్కనే హాస్టల్ ఉంది. నువ్వు నడచాల్సింది పీజీ తీసుకోవాలనికైనా ఓకే, కానీ నువ్వు హాస్టల్ పంపుతావు అనొద్దు. కోచింగ్ ఒక్క నిమిషం వింటావా? నీకు కోచింగ్ హైదరాబాద్ లో ఇప్పిస్తాను. అమీర్పేటలో కోచింగ్ ఉంటది. నువ్వు కూకట్పల్లి, నేనే మార్గం చూపిస్తాను నీకు. రేపొద్దున వాళ్ళ హస్బెండే ఆ పాప ఈ రోజు ఉన్న స్థానంలో. నేను
కలెక్టర్ గారు భర్త అని చెప్తారా? నువ్వు సినిమాల్లోను ఇన్స్టాలోను లేకపోతే నువ్వు చూడలేదా? అమ్మా సినిమా భర్త చదివిస్తే భార్య కలెక్టర్ అయిన కూడా నీకు చరిత్రలు లేవా? సినిమా ఏదో నువ్వు సినిమా రియల్ లైఫ్ లో కూడా ఉంది. చేయొద్దు, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీకు ఓడిషన్ నేను చెప్పేది ఒక్కసారి నువ్వు కూలిగిను. నీకు అమీర్పేటలో కోచింగ్ ఇప్పిస్తా, నేను వెళ్ళనమ్మా. నేను చెప్పిన తర్వాత నువ్వు మాట్లాడాలి. అసలు నేను జాబ్ చేయను. ఒక్క నిమిషం వింటావా ఇడవా నేను చెప్పేది? నువ్వు చేస్తావా చేయను అనేది పక్కన పెట్టి, నిన్న అమీర్పేటలో కోచింగ్ ఇప్పిస్తా. కూకట్పల్లి నుంచి అమీర్పేటకి రోజు నువ్వు అప్ అండ్ డౌన్ చేస్తావు. నేను ఈ నుంచే పక్క వీధికి వెళ్ళలేను ఒకరిదాన్ని. నేను అప్ అండ్ డౌన్ కూకట్పల్లి నుంచి అమీర్పేట. నీకు గవర్నమెంట్ రూట్లే సరిగ్గా తెలియదు. నువ్వు నాకు ఎందుకు నిమ్మి తలనొప్పి తెప్పిస్తున్నావు? అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. వస్తావా నా బీపీ తెప్పిస్తావా? నాకు బీపీ తెప్పిద్ది, నాకు ఇంట్రెస్ట్ నీకు ఆధార్ కార్డు తమ్ముడికి యూజ్ కాకుండా ఆధార్ కార్డు ఎందుకు ఉంది నీకు? ఆధార్ కార్డు అన్న ఉంటే నువ్వు బస్సుల్లో పోయి నువ్వు బస్సులో తిరిగే కదా గవర్నమెంట్ పెట్టింది. ఆడపిల్లలు ఏడన్నా వాళ్ళు పోయి జాబ్ చేసుకునేకో వాళ్ళు చదువుకునేకో ఉపయోగపడాలనే కదా పెట్టింది. నీ ఆధార్ కార్డు లెక్క లేకుండా మూలం పడేస్తావా నువ్వు? అయితే నువ్వు తీసుకో, నువ్వు చీరలు కట్టుకుని ఆధార్ కార్డు వాడుకో. అయితే నువ్వు తీసుకో, నువ్వు చీరలు కట్టుకుని ఆధార్ కార్డు వాడుకో. ముక్కులో నీకు అవతరాలు చేస్తున్నావు ఏమన్నా? తమాషాలు ఏం చేస్తున్నావా? ఆధార్ కార్డు ఉపయోగించుకొని జాబ్ కొట్టు అంటే నీకేం తిని అరగడం లేదా? కోచింగ్ తీసుకో. అరగలేదా? కాదు ఒక నిమిషం, నీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? జాబ్ చేసే ఇంట్రెస్ట్ అది ఎందుకు లేదు? అది నువ్వు పెళ్లి అవ్వక ముందు అడగాల్సింది కదా. ఏమ్మా నువ్వు లవ్ గివ్వు ఈ కొవ్వు పెళ్లి నీకు పెళ్ళైనాకే నువ్వు దారిలో పెట్టాలనేది నా మెయిన్ ఇంటెన్షన్. నువ్వే నాకు దారిలో పెట్టక్కలేదు. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ కి నైట్ బయలుదేరిపోతావు, నువ్వు జాబ్ కొడతావు. జాబ్ కొడితేనే ఊర్లో అడుగు పెట్టు. లేదా మమ్మల్ని అవమాన పాలు చేసేటట్లయితే ఆడే ఏమని చేసుకుని ఉస్పటాక్ అయిపో. హాస్టల్లోనే ఊరేసేసుకో. సీరియస్ ఊరేసేసుకో. సీరియస్. మాకు పరువు ముఖ్యము. నువ్వు నీకు చదివిస్తానేది జాబ్ కొట్టేదని ఊరికే కాదు. చదివినావా నువ్వు జాబ్ చేయి, లేదా చచ్చిపో. ఏం పిచ్చిపట్టింది? పేరెంట్స్ ఇప్పుడు అందరు బయట అంత సమాజం అదే పెడతారు ఫోర్స్ గా అందరికి. ఎందుకంటే చదివించింది ఊరికే కాదు, డబ్బులు ఖర్చు పెట్టింది ఊరికే కాదు. నువ్వు కదిలినావో నిజంగా నాలో నీ బయట తీస్తావు రాక్షసుని. నేను నీ మంచి కోసం చెప్తాను. నువ్వు చదివిన చదువుకి నువ్వు జాబ్ చేయలా. జాబ్ కి చేయను నా వల్ల కాదు అన్నావనుకో, పా గేదెలు కాసేకు పోదువు. చిన్నప్పుడు మా అమ్మ మీ అమ్మ గేదెలే కాదు, చిన్నప్పుడు అట్లా స్కూల్కి వెళ్ళలేదు పోలుకి కట్టింది. అప్పుడు నువ్వు చదవకపోతే గేదెలు కాసేవు అనేవాళ్ళు. ఇప్పుడు కానీ నేను పెద్ద చదువు నువ్వేం కాస్తావు? చెప్పేది నేను వేస్ట్ వరస్ట్. నువ్వు మంచి చదివే పాపం. నాకు ఇప్పుడు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు. అండ్ మోర్ ఓవర్ నేను వైజాగ్ వదిలి నేను వెళ్ళి హాస్టల్లో పీజీలో కూర్చొని ఎవరో తెలియని వాళ్ళతో అప్ అండ్ డౌన్ చేసుకుంటూ చదువుకుంటూ తిండి తినకుండా నేను ఎవడు ఉండమన్నాడు? తిను. నీకు చదువు మీద ధ్యాస ఉంటే తిండి మీద ధ్యాస ఎందుకు ఉంటుంది? నువ్వు తినే పోతానావా చదువుకునే పోతానావా? చదువుకోండి ఫస్ట్. చదువు అయిపోయి ఏం చేస్తాను? నీకైంది దేశానికి అప్పు తీర్చాలని లేదా నీకు? అప్పు నేనేమైనా అప్పు ప్రతి ఒక్క తల మీద అప్పు ఉంది. అప్పు తీర్చాలని కష్టపడాలని నీకు లేదా? నా మెల్లి తీసుకుంటూ వస్తాను. పిచ్చి పట్టిపోయిందా నీకేమైనా? నేను మెల్లి తీసుకుంటూ వస్తాను. అలాగే నీకేమైనా పిచ్చి పట్టేదే ముద్రా? ఎవడన్నా జాబ్ చేయమన్నా నువ్వేం నువ్వు చేయి. మొగోడు పోయి సంపాదించాలి. ఇప్పుడు నేను సంపాదించడం లేదా? ఇద్దరు ఈక్వల్ అన్నప్పుడు ఇద్దరు సంపాదించాలా? నేను సంపాదిస్తున్నానమ్మా. ఇదిగా నీ చదివిన చదువులకి సంపాదించో. నేనే భారీగా చదవలే, లేకపోతే నేను పెద్ద టాపర్ ఏం కాదు. ఆ పక్కడు ఈ పక్కడు చూస్తే అట్లా రాయడం, ఏదో గుర్తొచ్చింది గీకడము, పాస్ కావడం రావడం అంతే. అంతవరకే. నేను నీలాగా భారీగా ప్రిపేర్ అయ్యి నేను క్లాస్లో టీమ్ లీడర్ అయ్యి నేను క్లాస్లో అట్లా భారీ స్టూడెంట్ అనేం కాదు. నాది ఏదో బిలో యావరేజ్ కింద. ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళినా ఆల్రెడీ దాని ఏమంటారు సిలబస్ మారిపోయి ఉంటుంది, ఏమేమో మారిపోయి ఉంటుంది. నేను ఇప్పుడు పోయి గ్యాదర్ చేయి ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి అప్గ్రేడ్ అవ్వు. నీకేం వెంటనే జాబ్ తెచ్చుకోవాలే. 6 ఏళ్ళు హాస్టల్లోనే ఉండు. డబ్బులు కట్టేది ఎవడు? నేను.
నీకు ఏది తక్కువైంది అడుగు, నేను ఇస్తా. నీకు పెన్సిల్ కొనిల్లా, పెన్ను కొనిల్లా, మ్యాచ్ బాక్స్ కొనిల్లా, ఏంది కొనిల్లా? మ్యాచ్ బాక్స్ పెన్ సిగరెట్ కా? ఎవరు కరెంటు పోతే దీపం అంటించుకొని ఆ వెలుగులో చదివేకి, కరెంటు పోతే దీపం అంటించుకొని ఆ వెలుగులో చదివేకి. నీకు ఊరికే ఉండదు మ్యాచ్ బాక్స్ సిగరెట్లకి. ఇదే మైండ్ సెట్. అగ్గిని ఎట్లా వాడాలో కూడా నీకు అర్థం కావడం లేదు. మనకు పిల్లలు పుడితే వాళ్ళ మీద చూపించి ఇవన్నీ నాకు చెప్పకి ఇవన్నీ. నువ్వేమైనా ఓహో పిల్లలు పుడితే ఎట్లుండాలని నువ్వు నా మీద ప్రాక్టీస్ చేస్తున్నావేమో, చేయొద్దు దయచేసి చేస్తున్నావేమో, చేయొద్దు దయచేసి. నేను సైకోగానే కాదు, ఒడిషా అంటావా? పిల్లల్ని చదివితేనే మంచోడు, పిల్లలు చదివితేనే గ్రేట్, పిల్లలు చదివిపోతే దమ్ముడికి పనికిరాడు అనే మైండ్ సెట్ ఉన్నోని కాదు నేను. అర్థమైందా? అడగకపోతే అట్లా పోయి వాకింగ్ చేయి. వాకింగ్ చేస్తే అడుగుతారు ఆ పాప ఏం జాబ్ చేస్తాంది అని అడుగుతాను. నన్ను బయట తలకాయ ఎత్తుకోలేకపోతాను చేస్తాంది అని అడుగుతాను. నన్ను బయట తలకాయ ఎత్తుకోలేకపోతాను. నువ్వేం చేస్తాను అని అడగలేదు. నేను చెప్పినా నేను యూట్యూబ్ చేసుకుంటానా, నేను ఏదో సంపాదించుకుంటానా, యూట్యూబ్ నువ్వు యూట్యూబ్ చేయకూడదు. నువ్వు యూట్యూబ్ ఎందుకు? నువ్వు చదువుకుని చదివింది, నువ్వు అంత ఇంటెలిజెంట్ టాపర్ ఉండి. నేను చదివిండే టాపర్ గా కాదు, టాపర్ అయితే నువ్వు కూడా చేసి చదువు కదా. మీ స్కూల్ టీచర్ కనపడి ఆ పాప క్లాస్ లోనే టాపర్ అంత బాగా చదివే పాప ఇప్పుడు ఏం చేస్తుంది అని అడిగా. పాప క్లాస్ లోనే టాపర్ అంత బాగా చదివే పాప ఇప్పుడు ఏం చేస్తుంది అని అడిగా. నేను ఏం సమాధానం చెప్పాలా? ఆయప్ప నేను చెప్తే అడిగి లేదు సార్ అంటే లేదు సార్ ఏదంటే నువ్వే ఆపుతానట్లున్నావు పాపని ఉద్యోగం చేయకుండా, అవే ఆపుతానట్లున్నావు పాపని ఉద్యోగం చేయకుండా. ఆ పాప చిన్నప్పుడు మీరు డిస్కస్ చేసేవాళ్ళంటే డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అని, అంటే డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా అని. ఊరేనా అడుగుతారు కదా మీ చిన్నప్పుడు ఏం చదువుతావు, అంటే చిన్నప్పుడే తప్పుడు కూతలు మాట్లాడతారా? నేను ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు నువ్వేమైతావు అంటే డాక్టర్ అయితే ఇంజనీర్ అయితే. నేను ఏమైతా నేను ఎప్పుడు చెప్పలే. చదువుకునే ప్రతి నా కొడుకు మా క్లాస్ లో ఏమైతా డాక్టర్ అయితా, ఇంజనీర్ అయితా, సైంటిస్ట్ అయితా అని అవన్నీ ఎందుకు గాలే? నీ కళ నెరవేర్చేకి నేనున్నా, ఎంత నెలకి 3,000 ఖర్చు పెడతా నీకు హాస్టల్కి, 1,000 ఖర్చు పెడతా నీకు హాస్టల్కి, ఫుడ్ బెడ్ నీ ఖర్చులకి ఒక రోజుకి ఇస్తా. మూసుకొని పో. కదిలినా కొడతా, కదిలితే కొడతా, కొట్టుకుందాం. బట్ ఉద్యోగం కోసం కొట్టుకున్నామని పేపర్కి ఎక్కుదాము. ఎవరు ఏం తప్పేముంది దాంట్లో? ఉద్యోగం చేయమంటా తప్పేముంది? సరే ప్రయత్నించు. ఉద్యోగం కోసం ప్రయత్నించు. నువ్వు ఏదైతే అనుకుంటున్నావు, విఆర్ అవుతావా, ఎంఆర్ఓ అవుతావా, గ్రూప్స్ రాస్తావా, లేదా ఎంఆర్ఓ అవుతావా, గ్రూప్స్ రాస్తావా, లేదా ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. టీచింగ్ ఫీల్డ్ పోతావా, లేకపోతే ఏది చేస్తావు? నువ్వేం చేస్తావు? పార్లేజీ బిస్కెట్లు ప్యాకింగ్ పోతావా? చెప్పు. పిచ్చిగా సీరియస్ గా నువ్వు చదివిన చదువుకి కనీసం జాబ్ కొట్టి జాబ్ చేయి. జాబ్ ఏందని తెలుస్తుంది. నీ చిన్నప్పటి నుంచి ఉండే కళ మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్. కళ నెరవేరుతుంది. నువ్వు వెనక్కి తిరిగినంత మాత్రం ఇడిచిపెట్టిను. దయచేసి చెప్పు, ఈరోజు బయలుదేరు, మంచి రోజు, టికెట్ బుక్ చేస్తా, అర్థమైందా? ఈ నుంచి ఆర్టీసీ బస్సులో పంపిస్తాను నిన్ను హైదరాబాద్కి. ఆడ నీకు ఆధార్ కార్డు చూపిస్తే ఆధార్ కార్డు ఇక్కడ, ఆధార్ కార్డు అక్కడ ఏం పని చేయదు. నీకు అది కూడా తెలియదు. త్రూ అవుట్ ఏపీ తిరగచ్చు. హైదరాబాద్ ఉందా చిల్లర్, పెద్ద చిల్లర్ ఉన్నట్టు. ఎక్కడేం తిరగచ్చు, తెలంగాణ తిరగచ్చు. సరే నీకు ఆడ ఓటర్ కార్డు చేపిస్తా, నీకు ఆడ సపరేట్ ఆధార్ కార్డు చేపిస్తా. నీ ఉద్యోగం కంటే నాకేం ఎక్కువ కాదు, అర్థమైందా? నీ పేరు కూడా మారుస్తా. నువ్వు జాబ్ కొట్టాలని నిజంగా లేదా నీకు? నువ్వు నిద్రలో కలవరిస్తావు. చిన్నప్పుడే జాబ్ చేస్తా. చిన్నప్పుడు ఎవరు ఇస్తారా జాబు? చెక్క మాట్లాడు. చిన్నప్పుడు జాబ్ ఇస్తారు ఎవరన్నా? చిన్నప్పుడు ఏంటికి ఇస్తారు నీకు జాబు? చదువుకొని పెద్దగా ఇస్తారు కానీ చిన్నప్పుడే జాబ్ అంటే ఏంది? బేల్దార్ పని వేది, ఇటుక పిల్లలు మోసేది, అది చేద్దాం అనుకుంటే. అంటే ఇటుక పిల్లలు అన్ని చిన్నపిల్లలు చేస్తారా? చిన్నపిల్లలు పోతాంటారు కదా, వాళ్ళ ఇల్లు జరక్క పాపం వాళ్ళ ఇంటికి ఏదో హెల్పింగ్ కావాలని పోయి పని చేసే వాళ్ళు ఉన్నారు. మూసుకో, నాకు ఇంట్రెస్ట్ లేదు. నీ ఇంట్రెస్ట్ తో సంబంధించింది ఇది. రాజ్యాంగం ఇచ్చిన హక్కు, రాజ్యాంగం ఇచ్చిన భరోసాతో నేను ఈ రోజు చదివించిన దానికి ఉద్యోగం చెప్పి డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేస్తాను. ఏది? నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతా, నేను రాజ్యాంగం గురించి మాట్లాడతాను. హెరాస్ చేస్తున్నాడు, జాబ్ డొమెస్టిక్ డాగ్ తోనే కనిపిస్తా, అర్థమైందే? అదే డొమెస్టిక్ డాగ్ అది కూడా. ఇక్కడ నీకు జాబ్ చేయనా? నువ్వు చెప్తావు నీకు నెలకు 3,000 నేను ఖర్చు పెడతా. హాస్టల్ 1800 అడిగినారు, 2 పూట్ల ఫుడ్ పెడతారట, తినేసేయి. నెలకోసారి చికెన్ ఇస్తారట 3 ముక్కలు, తినేసేయి. చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకో. ఆడ ఏసీ గీసీ ఏముండదు, ఫ్యాన్ కూడా తిరగకపోవచ్చు, అవన్నీ పట్టించుకోవద్దు. చదువు
పోయే 6 కిలోమీటర్లు వచ్చే 6 కిలోమీటర్లు నీ బస్సు ఆధార్ కార్డుతో వెళ్ళిపోతావు వస్తావు. అర్థమైందే? నేను 3 నెలలకు ఒకసారి వచ్చి చూసిపోతాను. వచ్చినప్పుడల్లా నీకు 100-200 చేతిలో పెట్టి పోతాను. పిచ్చి పడిపోయింది, ఎవరు పట్టిపోయింది? క్లియర్ మైండ్ అవుట్ అయిపోయింది. అది బయలుదేరితే నువ్వు ఏమేమి బట్టలో మంచి మంచి బట్టలు పెట్టుకోవద్దు. చదువుకునే వాళ్ళు మంచి మంచి బట్టలు వేసుకో. స్కూల్ కాలేజ్ యూనిఫామ్ కానీ ఆ కోచింగ్ సెంటర్కి ఏమైనా యూనిఫామ్ ఉండి ఉంటుంది. అదే హాస్టల్లో పని చేస్తావంటే నీకు యూనిఫామ్ ఇప్పిస్తాను. ఆడే ఒకటే ఉంటుంది డైలీ యూనిఫామ్. నువ్వు ఇంకోటి నువ్వు వంట బాగా చేస్తావని చెప్పిన హాస్టల్లో అబ్బాయి ఏమైనా వంట చేస్తుందంటే చేస్తా అంటే ఆ వంట చేసేదానికి కూడా నిన్నే మాట్లాడతాను. నీకు అట్లా దెబ్బలు తగ్గుతాయి నీకు మళ్ళా. చేసేదానికి కూడా నిన్నే మాట్లాడతాను. నీకు అట్లా దెబ్బలు తగ్గుతాయి నీకు మళ్ళా. ఎక్కువ మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? ఎక్కువ మాట్లాడుతున్నావు, మూసుకోనుండు. ఇక్కడ రా అన్నాను, రా అన్నాను, రా. నువ్వు పోదు, బయలుదేరదు రే రా. ఇది ఎవడు చెప్తాడు? మన ఫ్యామిలీ ఎదుగుదల కోసమే. నువ్వు ఏదన్నా కావచ్చు, కలెక్టర్ కావచ్చేమో. ఇక్కడ చూడు, బట్టలు ఎత్తుకుంటానవా? నేను ఏమైతానో లేదో గానీ కోటి షాప్ మర్డర్ చేశానని ఒక హిస్టరీలో పోయి చేసుకోండి. బట్టలు చేసి నువ్వు డాన్ అయిపోదాం అనుకుంటున్నావా? ఒక నిమిషం, నీకు ఆడ 100 రూపాయలకు 3 నైటీలు కూడా అమ్ముతారు కోటిలో కొనుక్కున్నావు అంటే. పట్టేసింది నీకు, పిచ్చి పట్టింది. ఖర్చు తక్కువతో నువ్వు జాబ్ తెచ్చుకుంటావురా. సెల్యూట్ కొడతావురా మేము కూడా. నీకు స్వీట్ బాక్సులు పంచుతారా? నేను మొత్తం ఇక్కడ చూడు, ఈ ఊరు ఆడ మొత్తం అందరూ స్వీట్ బాక్సులు పంచి మేమందరం మీ ఫ్యామిలీ నేను అందరం నీకు సెల్యూట్ కొడతాం. జాబ్ వచ్చిన రోజు, జాబ్ రాని రోజు మెట్టుతో కొడతాము. హాస్టల్ ముందరే చెప్పు తీసుకొని 16 రేట్ల పల్ల పీకొస్తాము. ఒక్క అటెంప్ట్, 2వ అటెంప్ట్ చేసినప్పుడల్లా ఇక్కడ చూడు, జాబ్ మిస్ అయినప్పుడల్లా కొట్టిపోవడమే. ఏనో నన్ను నమ్మి పంపించినందుకు వాడిని ఏమెట్టి దెబ్బలతో కొట్టాలి? ఎవరిని? పీ అంటించి కొడుతున్నా చెప్తా. ఎందుకు? అంతే కదా. అంటే నీ మీద నమ్మకంతో నేను పంపించడం తప్ప? అదే నీ తెలివితేటలు అంటే నీ తెలివితేటలకు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు, నీ జాబ్ చేయలేను. నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసి నేను బీటెక్ లో ఏం చదివిందో, ఎంబీఏలో ఏం చదివిందో కూడా మర్చిపోయినా. నాకు ఎల్కేజీలో చదివింది కూడా ABCD ఎల్కేజీలోదే గుర్తుంది నాకు. అర్థమైందే? ప్రతి చదివిండేది ఏదైనా సరే మనం డబ్బు ఖర్చు పెట్టి చదివినప్పుడు, మనం అది సరస్వతి దేవత ఊహించుకొని చదివినప్పుడు మన ప్రతి ఒక్కటి జ్ఞాపశక్తి అనేది అట్లా మెదడులో అది ఫిక్స్ అయిపోయింది. వాళ్ళు నిద్రలో లేపినా కూడా చెప్పాలా. పిచ్చి పట్టిపోయింది నీకు. ఎవరికి? నాకు పిచ్చి పట్టింది, అందుకే నువ్వు జాబ్ తెచ్చుకోమంటాను. నువ్వు మేధావి కదా, నేను పిచ్చోడిని, నువ్వు మేధావి కదా. ఇన్రా ప్లీజ్ రా, ఇదొక్క డెసిషన్ నాది. నువ్వు నీ లైఫ్ టర్న్ కాకపోతే ఇప్పుడు అడుగు. నా లైఫ్ ఇప్పుడు స్ట్రైట్ గానే పోతున్నా. ఒక్క నిమిషం, నీకు ఊరేగింపుతో ఇంటికి తీసుకొస్తా. జాబ్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఊరేగింపు ఇంట్రెస్ట్ లేదా? అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండింటే నువ్వేం చెప్పాలి? నేనే పోతా అంటే ఈ జాబ్ కి. ఏదో పెద్ద బక్రాగాడు నువ్వు వచ్చి నాకేం చెప్పాలి? నువ్వు మధ్యలో ఏమంటే ఇప్పుడు ఊరుకో జాబ్ ఇవ్వమని చెప్తాంటే నీకు నీతో నీ ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా. నాకు కూడా ఇప్పుడు నా హస్బెండ్ పెద్ద కరోర్పతి అయిపోతావా? ఇప్పుడు అవ్వలేదు అనుకో, మళ్ళీ మెట్టి దెబ్బలు తింటావు. కరోర్పతి అంటే నేను బాంబేకి పోతా, ఓకేనా? బాంబేకి పోదునా? ఓకే కదా నీకు? సీరియస్ అయిపోవాలి. కరోర్పతి అంటే ఇప్పుడు ఆయన కలిసి వచ్చేదే కదా. మా ఎప్పి పేరేమి గడ్డ పెంచుకోవాలి. కరోర్పతి బాగా కోటీశ్వరుడు అయిపోవాలి. ఇప్పుడు నువ్వు ఒక 6 months టైం ఇస్తాను, బొమ్మే పోతావో, గ్యాంగ్స్టర్ అవుతావో. అది నీకు నాకు తేడా చూసినావా? నేను నా భార్య గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని గౌరవం బతకాలనుకుంటే, నువ్వు నా మొగుడు గ్యాంగ్స్టర్ వల్ల మర్డర్లు చేయాలా, వాడినట్లే ఉండు లేపేయాలా, వాడన్నా లేచిపోవాలా అనేది నీ మైండ్ సెట్ ఉంది. క్రిమినల్ మైండ్ పోవాలంటే నువ్వు ఉద్యోగం చేయాలా. ఒక్క మాట వేరేది మాట్లాడినా కూడా నేను నిజంగా క్రిమినల్ అయితే స్టార్టింగ్ గ్యాంగ్స్టర్ నీ నుంచే స్టార్ట్ అవుతుంది. పిల్లల్ని లేపేసి బాంబేకి పారిపోయి డాన్ అయినాడు అనే పేరు వస్తుంది పేపర్లో. అర్థమైందా? దాన్ని తీసపోదు. ఆడ హాస్టల్లో నాటి పిల్లలు ఉన్నాయి, ఏమే ఎలకలు ఎక్కువ ఉన్నాయని చెప్పి నాటి పిల్లలు పెంచుతున్నారు. రాలేదు దీని పక్కన. నేను బయలుదేరు మీ ఇంటికాడికి పోయి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు చెప్పాలా నాకు జాబ్ చేయాలని, నేను హైదరాబాద్ పోతాను, ఎవరు ఆపినా నన్ను నేను పోయేది కన్ఫర్మ్ అని చెప్పుంటుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ అదే వస్తుందిరా.